స్టూడెంట్స్ సో మనం ఈరోజు ఓసిఆర్ ప్యాకేజ్ పార్ట్ 2 ఐ మీన్ లాస్ట్ క్లాస్లో పీడిఎఫ్ రీడర్ గురించి చూసాం. ఈరోజు ఇమేజ్ రీడ్ చేద్దాం, ఇమేజ్ని రీడ్ చేద్దాం. ఓకే, అండ్ మీరు ఆల్రెడీ గమనించి ఉంటారు, మనము పీడిఎఫ్ యాక్టివిటీస్ కానీ లేదంటే ఇమేజెస్ అంటే పీడిఎఫ్ సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేది ఉన్నాయి మనకి. ఇలాంటి వాటిని మనము ఫేస్ చేయడానికి వేరే మనకి ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. దాని గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాం. ఓకే, ఐక్యూ బాట్స్ అని ఉంటాయి. ఐక్యూ బాట్, ఓకే, టాస్క్ బాట్స్, ఐక్యూ బాట్స్. అంటే ప్రజెంట్ మనం చేస్తుంది టాస్క్ బాట్స్. ఓకే, అండ్ ఐక్యూ బాట్స్ కూడా ఉంది. ఐక్యూ బాట్స్ గురించి నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. ఇవే యాక్టివిటీస్ని ఇంకా మనం చాలా సింపుల్ వేలో ఎలా చేయొచ్చు ఏంటి అనేది నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. ఓకే, సో ఈరోజు మనం ఓసిఆర్ మీన్స్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ యూజ్ చేసి ఇమేజెస్ని రీడ్ చేద్దాం. ఓకే, ఆ ఇమేజెస్ని మనము అరేంజ్ చేసుకుందాం. అండ్ ఇంకొకటి, నిన్న పీడిఎఫ్లో డేటాని మనము ఒక నోట్ ప్యాడ్లోకి మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. నోట్ ప్యాడ్లోకి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఆ బాట్ మళ్ళీ ఒకసారి ఈరోజు మనము రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకి ఐక్యూ బాట్స్ టుమారో మనం దాని గురించి చూద్దాం. సో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మన దగ్గర ఉన్న బాట్స్ ఆటోమేషన్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఓసిఆర్ పీడిఎఫ్ రీడ్, దీంట్లో మనం దీన్ని ఒకసారి రీడ్ చేద్దాం. రీడ్ చేసే ముందు చూద్దాం అసలు ఒకసారి మన ఫైల్స్ డెస్క్టాప్ పైన ఆర్పిఏ అండ్ ఎస్టీ డేటా అనేది. సో దీంట్లోకి డేటా అంతా మనకి ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. దీంట్లోకి మనకి డేటా అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. 2 ఫైల్స్ డేటా ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. దీన్ని మళ్ళీ నేను రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి ఒకసారి మళ్ళా రన్ చేద్దాం ఈ బాట్ని. ఎస్, సో మనం దీంట్లో లూప్ తీసుకున్నాం. లూప్లో ఫైల్స్ని 2 ఫైల్స్ని రీడ్ చేస్తున్నాం. ఈ ఫోల్డర్ నుంచి, ఈ పీడిఎఫ్ డేటా అనే ఫోల్డర్ నుంచి ఈ 2 ఫైల్స్ని రీడ్ చేసి ఆ 2 ఫైల్స్లో ఉన్న డేటాని మనం రీడ్ చేస్తున్నాం. రీడ్ చేసి ఇక్కడ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాం ఫైల్స్ని. ఓకే, జస్ట్ మెసేజ్ బాక్స్ పెట్టాను ఇక్కడ నేను. జస్ట్ ఫైల్స్ని రీడ్ చేస్తున్నాం. ఫైల్స్ రీడ్ చేసిన తర్వాత ఓఎస్సిఆర్ క్యాప్చర్ ఏరియా అంటే ఒక స్పెసిఫిక్ ఏరియా నుంచి మనం దాన్ని ఆ డేటాని క్యాప్చర్ చేసి మనం ఇక్కడ మెసేజ్ బాక్స్లో డిస్ప్లే చేసాను జస్ట్ మనం చూడటం కోసం. అండ్ నెక్స్ట్ లాగ్ టు ఫైల్ పెట్టేసి వేరే ఫైల్లోకి అప్డేట్ చేశాను. ఒక్కసారి రన్ చేస్తున్నాను దీన్ని. యా, ఫస్ట్ టైం కాబట్టి ఇది మనకి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, ఫైల్ రీడ్ చేస్తుంది ఫస్ట్ ఫైల్. సో దిస్ ఇస్ ద ఫైల్. అండ్ మనకి ఇప్పుడు క్యాప్చర్ చేసి మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. మెసేజ్ వస్తుంది ఆ డేటాని. మనం ఈ రన్ అయ్యేటప్పుడు ఏది క్లిక్ చేయడం కానీ అలాంటివి ఏం చేయకూడదు. చేస్తే దాని కాన్సన్ట్రేషన్ పోతుంది. ఐ మీన్ దాని ఫోకస్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇట్స్ టేకింగ్ టైం, నో ఇష్యూ. చూద్దాం. అంటే ఓసిఆర్ ప్యాకేజ్ అనేది లోడ్ అవ్వాలి.
లోడ్ అయ్యి రీడ్ చేయాలి. అందుకనే ఫస్ట్ టైమ్ కాబట్టి మనకు కొంచెం లేట్ అవుతది. రన్నింగ్‌లో అయితే మనకు ప్రాబ్లమ్ ఉండదు. ఫస్ట్ టైమ్ కొంచెం లేట్ అవుతది. రీడ్ చేసింది. సో, డేటాని. ఓకే. ఓకే. మొత్తం 2, 3 సంథింగ్ అండ్ 9 ఎక్కడుంది? 9, 10 దట్ ఈస్ 8 ఐ థింక్. సో, స్టూడెంట్స్ డేటా నెక్స్ట్ ఫైల్. 8ని ఎస్‌లా రీడ్ చేసింది. చూద్దాం. నెక్స్ట్ ఫైల్. ఇక్కడ చాలా డేటా ఉంది. బట్ దేన్ని రీడ్ చేస్తదో చూద్దాం. ఇవన్నీ 2, 3, 5, 6, 7, 8 చూడండి ఎస్ లాగా వస్తుంది. 8 ఎస్ లాగా వస్తుంది. అంటే సంథింగ్ ఇలా ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దీనికి ఇలా. ఓకే. ఇలాంటివన్నిటిని మనం రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. రీడ్ అయిపోయింది. సో, ఈ 2 కూడా మనకి బాట్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్. ఓకే. సో, ఈ నోట్‌ప్యాడ్ ఫైల్‌లోకి 2 మనకి అప్‌డేట్ అయ్యి ఉంటాయి. సో, మనకి టోటల్ వద్దు మనకి. మనకి ఓన్లీ కొంత డేటా మాత్రమే కావాలి. ఓకే. ప్రభు మార్క్స్ కావాలి. ఓకే. అండ్ ఇక్కడ రాణి మార్క్స్ కావాలి అనుకోండి. ప్రభు మార్క్స్ అండ్ రాణి మార్క్స్ కావాలి అనుకోండి. ఓకే. అప్పుడు మనం ఏం చేయొచ్చంటే దాన్ని ఇక్కడ ఇలా ఉంది కదా! అంటే మనకి టోటల్ వద్దు అని చెప్పేసి అంటే ఫిల్టర్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఓసీఆర్‌లో మనకి సెట్టింగ్స్ ఉన్నాయి. ఓసీఆర్‌లో ఆ ఏరియాలోని ఇక్కడ మనకి ఫిల్టర్స్ ఉన్నాయి చూడండి. ఫిల్టర్ ద క్యాప్చర్ టెక్స్ట్. మనకు మొత్తం వద్దు మనకు కొంతే కావాలి. ఇక్కడ చూడండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని ఉంది. ఇవి మనం యూజ్ చేయకపోతే మొత్తం వస్తుంది. యూజ్ చేస్తే కొంతే వస్తుంది. అంటే మనం ఏది అడిగితే అది వస్తుంది. ఓకే. సో, ఇక్కడ నాకు ఆహ్, అంటే నేను ఒకటే తీసుకోగలుగుతా. ఎందుకంటే దిస్ ఈస్ డిఫరెంట్ అన్నమాట ఇది. అందుకని చెప్పేసి అంటే ఈ 2 సెపరేట్ ఫైల్స్‌గా ఉన్నాయి. సెపరేట్ ఫైల్స్‌గా ఉన్నాయి. ఇలాంటివి మనం తీసుకోవాలి అంటే అలాంటి డేటాని మనం కొంచెం కష్టం అన్నమాట. దీనితోటి ఆర్‌పిఏ తోటి. సో, ఇక్కడ సిమిలర్‌గా ఉండేవి తీసుకుందాం. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఏదైనా ఒకటి కామన్‌గా ఉండేది నేమ్ దిద్దాం. ఓకే. ఇక్కడ చూడండి 3 అనేది కామన్‌గా ఉంది. 3 అనేది ఈ 3 అండ్ స్పేస్ అంటే దీనికి తర్వాత దీని ముందు 63కి బిఫోర్ ఇక్కడ 3కి ముందు 64 తర్వాత ప్రసాద్. ఇక్కడ ప్రసాద్ ఉంది. ఇక్కడ ప్రభు ఉంది. ఈ 2 నేమ్స్ మనకు కావాలి. ఫస్ట్ ఫైల్‌లో నుంచి ప్రభు కావాలి. ఓకే. సెకండ్ ఫైల్‌లో నుంచి ప్రసాద్ కావాలి. రెండిటికి కామన్ పాయింట్ ఏంటంటే బిఫోర్ 3 ఉంది ఇక్కడ. ఇక్కడ బిఫోర్ 3 ఉంది. ఇక్కడ ఆఫ్టర్ 63 ఉంది. ఇక్కడ కూడా ఆఫ్టర్ 63 ఉంది. అలాంటి డేటాని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఏం చేస్తానంటే బిఫోర్ 63 మనకు కావాల్సింది బిఫోర్ స్పేస్ అండ్ 63 కాపీ చేశాను నేను ఇక్కడ. ఇక్కడ చూస్తే మనం క్యాప్చర్‌లో బిఫోర్ స్పేస్ అండ్ 63 ఆఫ్టర్‌కొచ్చేసి 3 అండ్ స్పేస్. ఓకే. ఇది ఫిల్టర్ చేస్తున్నాను. 3 అండ్ స్పేస్ తర్వాత బిఫోర్ 63 మధ్యలో ఉన్న డేటా మాత్రమే మనకు కావాలి. ఆ 2 ఫైల్స్ నుంచి కూడా. ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని సేవ్ చేశాను. ఇప్పుడు ఈ నోట్‌ప్యాడ్‌ని ప్రిపేర్ చేద్దాం. ఈ నోట్‌ప్యాడ్‌లో డేటా అంతా తీసేద్దాం మనం. ఈ నోట్‌ప్యాడ్‌లో ఈ డేటా మొత్తం తీసేద్దాం. తీసేసి ఓన్లీ నేమ్స్ అని చెప్పేసి ఇలా తీసుకుందాం. దీన్ని సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకొకటి నేనేస్తున్నానంటే మనకి ఫిల్టర్ ఓకే. ఇది ఓకే. ఇది క్యాప్చర్ చేసేటప్పుడు మనకి సమ్ ట్రిమ్ లోడ్ ప్రొఫైల్ ఓకే బేస్డ్ ఆన్ డేటా. ఓకే. గుడ్. సో, చాలు మనకి. అండ్ log2 ఫైల్‌లో అపెండ్ టైమ్ స్టాంప్ అవసరం లేదు. టైమ్ అవసరం లేదు.
ఏ టైంలో క్యాప్చర్ చేసామో ఏంటి అనేది అవసరం లేదు. అవసరమైతే పెట్టుకుంటాం మనం. ఓకే. ఇప్పుడు రన్ చేస్తున్నాను నేను. సేమ్ బాట్. ఈసారి మొత్తం డేటా కాదు. ఓన్లీ సమ్ పార్ట్‌ని సెలెక్ట్ చేశాను. అది మాత్రమే మనకు రీడ్ చేయాలి. ఫస్ట్ ఫైల్ చూడండి ఫాస్ట్‌గా వస్తున్నాయి. కారణం ఏంటంటే ఆల్రెడీ లోడ్ అయ్యి ఉంటాయి సర్వీసెస్ అన్నీ. ఇప్పుడు చూడండి ఫాస్ట్‌గా అన్నీ జరుగుతున్నాయి. సో ఇది క్యాప్చరింగ్ కూడా ఈసారి ఫాస్ట్‌గా జరగొచ్చు. ఇంతకుముందులా ఎందుకంటే ఓసీఆర్ ప్యాకేజ్ ఆల్రెడీ లోడ్ అయ్యి ఉంటుంది. ఇంతకుముందు 2-3 మినిట్స్ టైం తీసుకుంది. ఇప్పుడు అంత టైం తీసుకోకపోవచ్చు. చూడండి మెసేజ్‌లో మనకి మెసేజ్ బాక్స్‌లో ఓన్లీ ప్రభు ఉంది. ఓకే క్లోజ్. సో నెక్స్ట్ ఫైల్. ఈసారి ప్రసాద్ వస్తుంది చూడండి. అంటే 3కి 63కి మధ్యలో ప్రసాద్ ఉంది అంతే. చూసారా ప్రసాద్ వచ్చింది. ఓకే గుడ్. ఒకసారి మనం ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇది. నేను దీన్ని మొత్తాన్ని క్లోజ్ చేసేస్తాను. ఓకే క్లోజ్. ఒకసారి మన ఫైల్ చూద్దాం. నోట్‌ప్యాడ్ ఫైల్. ఓకే. నేమ్ ప్రభు అండ్ ప్రసాద్. ఈ 2 మాత్రమే మనకి వచ్చేసినాయి. ఓకే. అలా మనకు కావాల్సిన సెలెక్టెడ్ ఫైల్స్‌ని మనం తీసుకున్నాం. ఓకే గుడ్. సో ఇప్పుడైతే ఇంకొక పని చేద్దాం. ఇప్పుడు మనము ఇమేజెస్‌ని క్యాప్చర్ చేద్దాం. పీడీఎఫ్స్‌ని క్యాప్చర్ చేస్తున్నాం కదా! పీడీఎఫ్ టోటల్ డేటాని క్యాప్చర్ చేస్తున్నాం. అండ్ సెలెక్టెడ్ అంటే ఫిల్టర్ చేసుకొని మనకు కావాల్సిన ఒక్క డీటెయిల్స్‌ని చేస్తున్నాం. ఇంకోటి కావాలి అంటే మళ్ళీ ఇంకొక క్యాప్చర్‌ని మనము ఇంకొక ఓసీఆర్‌ని తీసుకోవాలి. ఇంకొక డేటా కావాలి అంటే ఫిల్టర్ చేసుకొని. ఓకే. అలా ఎన్ని కావాలో అన్ని ఓసీఆర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సెపరేట్‌గా. సో నేను ఇప్పుడైతే ఒక డేటాని ఓన్లీ నేమ్‌ను మాత్రం తీశాను. సింగిల్ ఓసీఆర్ కమాండ్ తోటి. మరి ఇంకోటి కావాలి అంటే అదే ఫైల్‌లో ఇంకొక ఓసీఆర్‌ని మళ్ళీ ఇంకోసారి అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే గుడ్. అది మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ పీడీఎఫ్ డేటా ఉంది కదా! సో ఇప్పుడు ఇమేజ్ డేటా ఐఎంజీ డేటా అని పెడదాం. మరి ఇమేజెస్ ఎట్లా అంటే మనం ఇప్పుడు ఇక్కడ మనకడ పీడీఎఫ్స్‌లో ఈ 2 పీడీఎఫ్స్ ఉన్నాయి. లేదంటే ఇక్కడ ఏమైనా ఇమేజ్ కన్వర్ట్ చేసే అవకాశం ఉందేమో చూద్దాం. మన స్టూడెంట్స్ డేటా 2 దీన్ని ఇమేజ్ కన్వర్ట్ చేయొచ్చని చూద్దాం డైరెక్ట్‌గా. ఇక్కడ మనకి దీంట్లో ఓకే. ఎక్స్‌పోర్ట్ చేంజ్ ఫైల్ యెస్. సేవ్ అనదర్ ఫైల్ టైప్. సేవ్ అనదర్ ఫైల్ టైప్ అని ఉంది. ఇక్కడ టీఎక్స్టీకి మార్చొచ్చు. వేరే అదర్ ఫార్మాట్స్ ఉన్నాయి. మ్యాక్రో ఎనేబుల్డ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సేవ్ యాజ్ అనదర్ ఫైల్ టైప్ అంటుంది. సో సేవ్ యాజ్ ఫైల్ టైప్ మనం చూద్దాం. వేరే ఫైల్ టైప్ ఆప్షన్ ఉందేమో ఇక్కడ ఏమైనా. హెచ్టీఎంఎల్ ఇవన్నీ ఉన్నాయి. నో. మనకు కావాల్సిందే లేదు. మనకు కావాల్సింది ఇక్కడ లేదు. ఓకే. మనకు కావాల్సిన ఫైల్ లేదు. ఫైల్ టైప్ లేదు. ఇదే మనకి వేరే అయితే ఉంటుంది. అండ్ పీపీటీ గాని అలాంటివైతే ఉంటాయి. ఒక పని చేద్దాం. ఓకే. పీడీఎఫ్‌లోకి వెళ్ళి దీన్ని ఇలా తీసుకొని నేను స్క్రీన్ క్యాప్చర్ చేశాను. స్క్రీన్‌ని క్యాప్చర్ చేశాను. సో దీంట్లో నేను ఒక ఎంఎస్ పెయింట్ తీసుకొని నేను దీన్ని ఇక్కడ పేస్ట్ చేసేసి నేను దీన్ని ఇమేజ్‌లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఇమేజ్‌లోకి కన్వర్ట్ చేశాను. సో ఇక్కడ ఇదంతా తీసేద్దాం. జస్ట్ లైక్ క్రాప్.
ఓకే, ఇలా ఉంచుదాం, ఇంత పెద్దదిగా ఉంచుదాం అండ్ సేవ్. ఇక్కడ మన డెస్క్టాప్లో ఆర్పిఏ ఇమేజ్ డేటాలో సో ఇక్కడ ఏం చేద్దామంటే ఫైల్, ఇక్కడ ఇమేజ్ టైప్ బిఎంపి జేపీజీ అన్ని ఫార్మాట్ సపోర్ట్ చేసేది ఇది. అందుకని నేను ఇక్కడ జేపీజీ తీసుకుందాం, జేపీజీ ఫైల్ 1 అని తీసుకుంటున్నాను నేను, ఫైల్ 1 లేదా డేటా 1 అని తీసుకుంటా, డేటా 1. ఓకే గుడ్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫైల్, సేమ్ ఫైల్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ మనము వేరే ఇన్వాయిస్లతో వాటి కూడా చేద్దాము. సో దీన్ని కూడా సేమ్ ప్రింట్ స్క్రీన్ చేస్తున్నాను, చేసి ఇక్కడ పెయింట్ తీసుకొని సేమ్ ఇలా తీసుకుంటాను. ఇక్కడ సేమ్ దీన్ని కూడా ఇలా తీసుకొని ఇలా తీసుకున్నాం. ఓకే, దీని కాబట్టి కొంచెం పెద్దది ఇట్లా తీసుకో. ఓకే, సేవ్. సేమ్ ఇక్కడ మనకి ఇమేజ్ డేటా, దీంట్లో జేపీజీ డేటా 1 అని ఉంది కదా, నేను దీన్ని డేటా 2 అని పెట్టి జేపీజీ ఫార్మాట్లో సేవ్ చేశాను. గుడ్. ఇప్పుడు మన దగ్గర సో 2 ఇమేజెస్ సేమ్ ఉన్నాయి ఇక్కడ ఇమేజ్ డేటాలో, మనకి 2 డేటా 1 డేటా 2 అని చెప్పేసి ఉన్నాయి. సేమ్ వాటితో చేయడం కుదరదు కదా, ఇదేమో మనకి పీడిఎఫ్ రీడ్ చేస్తుంది. సేమ్ వాటిని కాపీ చేద్దాం మనం. సో దీన్ని క్లోజ్ చేసి, సో బాట్స్లో మనకి ఇక్కడ ఓసిఆర్ ఉంది కదా, దీన్ని కాపీ అంటే ఇక్కడ మనకి ఇలా వస్తుంది కాపీ అని. ఇప్పుడు ఏం చేద్దామంటే పీడిఎఫ్ కాకుండా ఇమేజ్ అందాం, ఇమేజ్ రీడ్ అందాం, కాపీ. సో ఓసిఆర్ ఇమేజ్ రీడ్ అనేది ఇక్కడికి వచ్చేసింది, దాన్ని ఓపెన్ చేద్దాం. దీంట్లో మనం చాలా మాడిఫై చేయాలి తెలుసా. మాడిఫై చేయడం కంటే మనం కొత్త ఫైల్ తీసుకోవడం బెటర్ అయ్యేదేమో. ఓకే, నో ప్రాబ్లం, మాడిఫై చేద్దాం. సో లూప్లో అయితే నువ్వు తీసుకుందాం. అయితే సో న్యూ తీసుకుందాం, అంటే మనం దీన్ని డిలీట్ చేసేద్దాం. అయితే డిలీట్ యాక్షన్, డిలీట్ చేశాను, న్యూ తీసేసుకుందాం ఫ్రెష్గా. సో లూప్ తీసుకోవాలి. సో మనకి లూప్లో ఇక్కడ ఫైల్స్ రీడింగ్ కదా, ఫైల్స్ని రీడ్ చేయాలి. అంటే ఫైల్ అండ్ ఫోల్డర్ పాత్ అంటుంది, ఏ ఫోల్డర్ అంటుంది. సో మన ఫోల్డర్స్ ఇక్కడ మన దగ్గర అంటే ఏ ఫోల్డర్ ఉన్న ఫైల్స్ని అంటుంది. మన దగ్గర డెస్క్టాప్ పైన దీంట్లో ఇమేజ్ డేటా, దిస్ ఇస్ ద ఫోల్డర్ పాత్. ఆ ఫోల్డర్ పాత్ని నేను Ctrl+C కాపీ చేశాను, Ctrl+C కొట్టి. ఓకే, నేను ఇక్కడ పేస్ట్ చేసేసాను డైరెక్ట్గా. సో దిస్ ఇస్ ద పాత్, సి డ్రైవ్, యూజర్స్, ఎంవిఆర్, డెస్క్టాప్, ఆర్పిఏ అండ్ ఇమేజ్ డేటా. దిస్ ఇస్ ద ఫోల్డర్ పాత్. అండ్ అసైన్ ఫైల్ నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ టు దిస్ వేరియబుల్. అంటే ఈ ఫోల్డర్లో ఫైల్స్ రీడ్ చేయడం కదా ఈ లూప్ పని. ఇటరేట్ చేస్తుంది ఈ లూప్. దేని ఇటరేట్ చేస్తుంది? ఫైల్స్ని ఇటరేట్ చేస్తుంది. అంటే ఫైల్ నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ని ఇటరేట్ చేస్తుంది. సో దాన్ని మనం స్టోర్ చేయడానికి ఒక డిక్షనరీ తీసుకుందాం. ఆల్రెడీ మన దగ్గర ఒక డిక్షనరీ వేరియబుల్ లేదా ఫైల్స్ అండ్ ఫోల్డర్ అండ్ డిక్షనరీ వేరియబుల్ ఉంది మన దగ్గర ఆల్రెడీ రెడీగా. అంటే లాస్ట్ క్లాస్లో చేసాం కదా అది. లేదంటే మళ్ళీ ఒక న్యూ వేరియబుల్ని మనం తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని వాడుకుంటున్నాను వేరియబుల్ని. ఈ వేరియబుల్ వచ్చేసి మనకి నార్మల్ డిక్షనరీ వేరియబుల్ అంటారు. ఏమంటారు? డిక్షనరీ వేరియబుల్ ఫైల్స్ అండ్ ఫోల్డర్ అని చెప్పి దాంట్లో స్టోర్ చేశాను. అది బై డిఫాల్ట్ ఉండదు, మనం కాపీ పేస్ట్ చేసాం కదా ఇందాక బాట్, అందుకని దాంట్లో ఉన్న వేరియబుల్స్ కూడా వచ్చినాయి మనకి. ఓకే, ఆ వేరియబుల్స్ వాడుకుంటున్నాను నేను, నో ప్రాబ్లం.
సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనము ఈ ఇటరేట్ చేస్తే ఫైల్ నేమ్స్ అన్ని ఇటరేట్ అవుతాయి కదా. ఒకసారి మెసేజ్ బాక్స్ పెడదాం మనం వాటికి కరెక్ట్ ఫైల్ నేమ్ కరెక్ట్ ఉందా లేదా అనే దానికి. సో ఇక్కడ మనం మెసేజ్ తీసుకుంటున్నాను. మెసేజ్ బాక్స్ లూప్లో ఉండాలి. సో మెసేజ్ బాక్స్ టైటిల్ అట్లా ఉంచుతున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఫైల్స్ అండ్ ఫోల్డర్ వేరియబుల్ తీసుకుంటున్నాను. దాంట్లో కీ ఏంటి నేమ్. నేమ్ అంటే ఫైల్ నేమ్ అనమాట. ఫైల్స్ అండ్ ఫోల్డర్లో ఫైల్ నేమ్స్ కదా వచ్చేది. ఫైల్ నేమ్స్ అండ్ ఎక్స్టెన్షన్స్ రెండు ఉంటాయి. ఎందుకంటే డిక్షనరీ ఇది. ఈ డిక్షనరీలో 2 కీస్ ఉంటాయి. నెంబర్ 1 నేమ్. నేమ్లో ఫైల్ నేమ్ స్టోర్ అవుతుంది. నెంబర్ 2 కీ, సెకండ్ కీ ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్లో ఫైల్ టైప్ స్టోర్ అవుతుంది. ఎస్. సో డాట్ పెట్టేసి ఇక్కడ డైరెక్ట్ మనం జేపీజీ అనొచ్చు. ఎందుకంటే మనం డైరెక్ట్గా జేపీజీ ఫైల్సే మనం రీడ్ చేస్తుంది. అలా కాకుండా ఇక్కడ డాట్ పెట్టి మళ్ళా ఇక్కడికి వెళ్ళి సేమ్ మళ్ళీ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ తీసుకొని ఇక్కడ ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ ఎస్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు మనకి ఆ ఫైల్స్ రీడ్ చేస్తుంది. కావాలని చూద్దాం. సేవ్ చేసి రన్ చేద్దాం బాట్ని. ఆ 2 ఫైల్స్ని data1 data2 అనే ఫైల్స్ని మనకి మెసేజ్ బాక్స్లో రీడ్ చేసి పెడుతుంది. డిపెండెన్సీస్ లోడ్ చేస్తుంది. సో చూడండి data1 జేపీజీ అంటే data1 అనేదేమో నేమ్ అనే డిక్షనరీ కీ నేమ్లో స్టోర్ అయ్యింది. జేపీజీ ఏమో ఎక్స్టెన్షన్లో స్టోర్ అయ్యింది. వాటిని మనం రీడ్ చేసాం. నెక్స్ట్ చూడండి సెకండ్ ఫైల్. గుడ్. అంతే. వాట్ కంప్లీటెడ్. క్లోజ్. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి వాటిని ఓపెన్ చేయాలి ఫైల్స్ని. ఓకే. ఫైల్స్ని ఓపెన్ చేయాలి అంటే ఓపెన్ తీసుకోవాలి మనం ఇక్కడ. ఓపెన్ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫైల్. ఇది కొంచెం ముందుకు తీసుకోవాలి. లూప్లో ఉండాలి. సో ఇక్కడ స్పెసిఫై పాత్ అంటుంది. ఓకే. ఓపెన్ ఏ ఫైల్. ఫైల్ పాత్ అడుగుతుంది. ఫైల్ అంటే మనం ఇక్కడ సపరేట్ ఫైల్ ఒక సింగిల్ ఫైల్ కాదు కదా, మల్టిపుల్ ఫైల్స్. అందుకని డైరెక్ట్ మనం ఫైల్ నేమ్ ఇవ్వకూడదు. ఫోల్డర్ నేమ్ ఇచ్చి, ఎందుకంటే ఫోల్డర్ స్టాటిక్ ఫిక్స్డ్గా ఉంటుంది ఫోల్డర్ నేమ్. స్లాష్ పెట్టి ఇక్కడ మనం వేరియబుల్స్ని తీసుకోవాలి. ఓకే. ఇంతకుముందు అక్కడ తీసుకున్నాం కదా, కాపీ పేస్ట్ చేయొచ్చు. లేదా ఇక్కడ డైరెక్ట్ మళ్ళీ ఫోల్డర్ డిక్షనరీ వేరియబుల్ నేమ్లో నేమ్ అనే కీ వచ్చేసి నేమ్లో వచ్చేసి ఫైల్ నేమ్ స్టోర్ అవుతుంది. ఎస్. సో ఇక్కడ దాని పక్కన డాట్ పెట్టేసి మళ్ళా వేరియబుల్ని తీసుకొని F2 కొట్టి వేరియబుల్ని తీసుకొని మళ్ళీ సేమ్ వేరియబుల్లో ఎక్స్టెన్షన్ EXTENSION స్పెల్లింగ్ తప్పివ్వకూడదు. ఎక్స్టెన్షన్. ఓకే. ఇలా సేమ్ ఇంతకుముందు ఇక్కడ తీసాం కదా, దాని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం. లేదంటే మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేసాం మనం. చూడండి దిస్ ఇస్ ద ఫోల్డర్ పాత్, ఫైల్ పాత్ అండ్ దిస్ ఇస్ ద ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్. అది డైనమిక్గా వస్తుంది. ఇదేమో స్టాటిక్గా వస్తుంది ఫోల్డర్ పాత్. ఫైల్ నేమ్ ఏమో డైనమిక్గా తీసుకుంటుంది. లూప్లో ఏది వస్తే అది వాటిని ఓపెన్ చేస్తుంది అనమాట. వాటిని ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలి మనము? OCR ద్వారా రీడ్ చేయాలి. ఓకే. నేను మళ్ళీ బాట్ రన్ చేయట్లేదు, ఎందుకంటే మనకు తెలుసు ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసాం. ఓపెన్ అవుతాయి ఫైల్స్. కావాలంటే చూద్దాం. ఇప్పుడు అక్కడ ఏమో టెక్నికల్ ప్రాబ్లం ఉందేమో చూద్దాం. సేవ్ చేసి, ఎందుకంటే ఫైల్ ఓపెన్ చేయాలంటే ఇమేజ్ ఫైల్ దేంట్లో ఓపెన్ అవుతుంది అనేది కూడా మనకు ప్రాబ్లం అవుతుంది. లాస్ట్ క్లాస్లో మనకు ప్రాబ్లం అయింది కదా, ఇది ఎంత టైం తీసుకుంటుంది, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సమ్ టైమ్స్ ఇమేజెస్ లేట్గా ఓపెన్ అవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ గ్రాఫిక్స్ అనమాట. అందుకని ఒకసారి టెస్ట్ చేద్దాం. ఎస్. ఇప్పుడు ఫైల్ ఓపెన్ అవ్వాలి. ఎస్, ఫైల్ ఓపెన్ అవుతుంది చూడండి. అది ఇప్పుడు ఓపెన్ అయింది. తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోయింది అది. నెక్స్ట్ ఇది ఓపెన్ అవుతుంది. ఓకే. గుడ్. బాగానే ఓపెన్ అవుతున్నాయి ఫైల్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని నెక్స్ట్ OCRకి వెళ్దాం. అంటే రీడ్ చేయాలి డేటాని. సో OCRలో ఇమేజ్ బై పాత్, క్యాప్చర్ ఇమేజ్ బై పాత్ అని ఉంది. ఇక్కడ ఇమేజ్ బై URL అని ఉంది. మనకి ఇక్కడ ఈ పాత్ అంటే సెట్టింగ్స్ ఏమైనా చూద్దాం. సో కంట్రోల్ రూమ్ ఫైల్, డెస్క్టాప్ ఫైల్, వేరియబుల్ ఇలా ఉన్నాయి మనకి. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫిల్టర్, క్యాప్చర్ టెక్స్ట్ ఇలా ఇవన్నీ ఉన్నాయి కదా. సో మనకి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఫైల్స్ని ఇక్కడ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం డైరెక్ట్ పాత్ ఇచ్చేస్తున్నాం. సో పాత్ ఏంటి?
మన ఇక్కడ పాత్ ఉంది కదా, ఈ పాత్ని కట్ చేశాను, కాపీ చేశాను నేను దాన్ని. దీన్ని డిలీట్ చేస్తున్నాను. మనకి యాక్షన్ అవసరం లేదు. డిలీట్ యాక్షన్. సో జస్ట్ మెసేజ్ బాక్స్, ఫైల్ మెసేజ్ బాక్స్. నెక్స్ట్ ఓసీఆర్కి వచ్చాం కదా, ఓసీఆర్లో ఇక్కడ డైరెక్ట్గా డెస్క్టాప్ ఫైల్ ఇస్తున్నాను నేను. డైరెక్ట్గా డెస్క్టాప్ ఫైల్. డెస్క్టాప్ ఫైల్ ఏంటంటే ఇది ఇంతకుముందు మనం క్రియేట్ చేసింది. ఓకే, దిస్ ఇస్ ఫిక్స్డ్ ఫోల్డర్ పాత్. నెక్స్ట్ ఫైల్ నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ డైనమిక్గా తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, సపోర్టెడ్ రిక్వైర్డ్ ఎక్స్టెన్షన్స్ జేపీజీ, బిఎంపి, జిఫ్, పిఎన్జి. ఈ ఫార్మాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అదర్ ఫార్మాట్స్ సపోర్ట్ చేయదు. గుర్తుపెట్టుకోండి. ఏ ఫైల్ అయితే మనం రీడ్ చేయాలో ఇక్కడ మెన్షన్ చేసాం. ఇక్కడ ఫిల్టర్స్ తర్వాత చూద్దాం. ఇక్కడ ట్రిమ్ ద క్యాప్చర్డ్ టెక్స్ట్ అవసరం లేదు. లోడ్ ప్రొఫైల్ అవసరం లేదు, బై డిఫాల్ట్ ఉంటుంది. బేస్డ్ ఆన్ అండ్ అసైన్ వాల్యూస్ టు వేరియబుల్. ఇక్కడ కూడా మనకి ఒక వేరియబుల్ ఉండాలి. పీడిఎఫ్ డేటా అని ఉంది కదా, శాంపిల్ స్ట్రింగ్. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే న్యూ వేరియబుల్ చేద్దాం. ఇమేజ్ డేటా, ఐఎంజీ డేటా అని తీసుకుంటున్నాను. జస్ట్ నార్మల్ టెక్స్ట్ అండ్ మీ స్ట్రింగ్ దిస్ వన్ అనమాట. దాంట్లో స్టోర్ అవుతుంది. రీడ్ చేసిన డేటాని ఇమేజ్ డేటాలో స్టోర్ చేస్తుంది. ఇమేజ్ డేటా అండర్ స్కోర్ పెడదాం. ఇమేజ్ డేటాలో స్టోర్ చేస్తుంది. క్రియేట్ సెలెక్టెడ్. గుడ్. సో ఆ డేటాను మనం ఏం చేయాలి? రీడ్ చేయాలి. మెసేజ్ బాక్స్ పెట్టి రీడ్ చేద్దాం. ఐ మీన్ దాంట్లో స్టోర్ రీడ్ అవుతుంది కదా, రీడ్ అయిన దాన్ని డిస్ప్లే చేద్దాం. మెసేజ్ బాక్స్ అంటే ఇది అవసరం లేదు మెసేజ్ బాక్స్, బట్ మనము నేర్చుకుంటున్నాం కాబట్టి మనము తెలుసుకోవడం కోసం, అంటే అది ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది ఏంటి అనేది. ఇక్కడ మెసేజ్ బాక్స్ కానీ ఈ మెసేజ్ బాక్స్ కానీ ఇక్కడ అవసరం లేదు. మనం రియల్ టైంలో అది టైం వేస్ట్ అనమాట మెసేజ్ బాక్స్ల వలన బాట్కి. సో డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. బట్ ఇప్పుడైతే మనం జస్ట్ శాంపిల్గా అట్లా చేస్తున్నాం మనం ఇక్కడ. సో ఈ మెసేజ్ బాక్స్లో ఏం డిస్ప్లే చేస్తున్నామంటే ఆ టెక్స్ట్. ఏం టెక్స్ట్? ఇమేజ్ డేటా. ఇమేజ్ డేటాని నేను ఇక్కడ స్టోర్ చేస్తున్నాను. ఓకే, గుడ్. సో సేవ్. ఇంతవరకు చూద్దాం. తర్వాత లాగ్ టు ఫైల్ పెడదాం. లేదా ఎక్సెల్లో స్టోర్ చేయడం తెలుసు కదా మీకు. ఎక్సెల్లో ఎలా స్టోర్ చేయాలో ఎక్సెల్ యాక్టివిటీస్ చేసాం. అది ఎక్సెల్లో పెట్టుకోవచ్చు. అది టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను లాగ్ టు ఫైల్ పెడుతున్నాను. సో రన్ బాట్. ఎస్, బాట్ యాక్టివేట్ అయింది. సో ఫస్ట్ data1.jpg అండ్ దాంట్లో ఉన్న డేటాను రీడ్ చేస్తుంది మనకి. ఇప్పుడు ఫైల్లో ఉన్న డేటాని. ఎస్, ఏం రావట్లేదు చూడండి. మెసేజ్ ఫ్రమ్ బాట్. ఏం రావట్లేదు అంటే ఇది అంత సక్సెస్ఫుల్గా పనిచేయట్లేదు. ఓకే, ఇది మనకి అంత సక్సెస్ఫుల్గా పనిచేయట్లేదు ఇమేజ్ క్యాప్చర్ ఇమేజ్ అనేది. సో దీంట్లో మనకి ఓసీఆర్లో ఇంకా ఇమేజ్ బై యూఆర్ఎల్ అంటే వేరే అదర్ లొకేషన్ నుంచి అంటే చూపిస్తాను మీకు అది. సో ఇక్కడ యూఆర్ఎల్ ఇవ్వాలి అంటే మనకి వెబ్ పాత్ అనమాట. అది వేరే సర్వర్లో ఉన్న అంటే www. ఇలా గూగుల్ ఇట్లా మనకి ఇమేజ్కి ఇలాంటి యూఆర్ఎల్ ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ ఎలా ఉందో చూడండి. ఇలా యూఆర్ఎల్ అంటే ఇది ఇలా ఉంటుంది అనమాట. యూఆర్ఎల్ సమ్ ఫైల్కి యూఆర్ఎల్ ఎలా ఉంటుంది అంటే వేరే సర్వర్లో ఉన్న ఫైల్ని రీడ్ చేయడానికి. ఓకే, మనం ఇంతకుముందు ఇచ్చిందేమో ఇదేమో మన సిస్టంలో ఉన్న ఫైల్కి ఇవ్వడానికి. సో ఇది అంత సక్సెస్ఫుల్గా పనిచేయట్లేదు మనకి జేపీజీ. ఐ మీన్ ఇమేజ్ డేటాని అంత సక్సెస్ఫుల్గా రీడ్ చేయట్లేదు అది. సో అబీ ప్రొఫైల్స్ ఏం లేవు మన దగ్గర. సో అబీకి మనం ట్రైన్ చేసిన ప్రొఫైల్స్ ఏమి ఉంటే వాటిని లింక్ చేయాలి. ట్రిమ్ ద క్యాప్చర్ టెక్స్ట్ అండ్ ఫిల్టర్స్ ఇవన్నీ అవసరం లేదు. అసలు అది ఓపెన్ చేస్తే కదా మనకు అది రీడ్ చేస్తే కదా. సో ఒక పని చేద్దాం, ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఒక వేరియబుల్ క్రియేట్ చేసి న్యూ వేరియబుల్, ఇది ఫైల్ వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. మై ఫైల్స్ లేదా ఇమేజ్ ఫైల్ IMGFILE ఇమేజ్ ఫైల్స్. కంట్రోల్ రూమ్ కాదు,
డెస్క్టాప్ ఫైల్ అని ఇస్తున్నాను. ఇక్కడ బ్రౌజ్ చేయకుండా నేనేం చేస్తానంటే దీన్ని పేస్ట్ చేస్తాను ఇలా. ఇలా పేస్ట్ చేస్తున్నాను. ఓకే. ఇదొద్దు. ఇక్కడ నేను ఇక్కడ చేయట్లేదు. డిఫాల్ట్ వాల్యూ అనమాట అది. ఏంటది? డిఫాల్ట్ వాల్యూ. ఈ డిఫాల్ట్ వాల్యూ సెట్ చేయకుండా నేను దానికి ఇమేజ్ ఫైల్ అని పెట్టాను కదా! క్రియేట్. ఇప్పుడేం చేస్తానంటే దాంట్లోకి మనం లూప్‌లో తీసుకున్న డేటాని అసైన్ చేస్తాను. సో, ఇక్కడ మనకి యాక్షన్స్‌లో అసైన్ ఉంటుంది. అసైన్, ఫైల్ వేరియబుల్‌లోకి అసైన్. సో, ఇక్కడ డెస్క్టాప్ ఫైల్ ఇక్కడ మనం అసైన్ చేద్దాం. ఇప్పుడేమవుతుందంటే ఎవ్రీ టైమ్ అది ఆ ఫైల్ నేమ్‌తో అసైన్ అయిపోతుంది వేరియబుల్‌లోకి. అండ్ దాన్ని ఇమేజ్ ఫైల్‌లోకి ఓవర్ రైట్ చేస్తూ ఉంటదనమాట. స్టోర్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ టైమ్. సేవ్. మనం దాన్ని ఇక్కడ వేరియబుల్‌లో ఆ వేరియబుల్‌ని యూజ్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇమేజ్ ఫైల్ వేరియబుల్. యెస్. అంటే డైరెక్ట్‌గా అక్కడ డెస్క్టాప్ పాత్ ఇవ్వకుండా ఇలా. అంటే అది ఎందుకని అది ఓపెన్ చేయటం లేదు అనేది ఐ మీన్ నాకు డౌట్ అనమాట. సో, నేను అందుకే ఇలా చేశాను. చూద్దాం. సేవ్. అండ్ క్యాప్చర్ చేసిన డేటా వచ్చేసి మనకి ఇమేజ్ డేటాలో స్టోర్ అవుతుంది. ఇమేజ్ డేటాని ఇక్కడ మెసేజ్ బాక్స్‌లో డిస్‌ప్లే చేస్తున్నాను. సెలెక్ట్ ఓకే. ఇంగ్లీష్, జపనీస్ ఇయన్నీ అవసరం లేదు. బేస్డ్ ఆన్ లోకల్స్ ఓకే. అది ఇంగ్లీషే ఉంది. ఇంగ్లీష్ అని పెడదాం. దానివల్ల ఏమన్నా అది ఐడెంటిఫై చేయలేకపోతుందేమో. అండ్ ఇంకోటి కూడా ఇమేజ్‌ని మనం క్రియేట్ చేసిన పద్ధతి డిఫరెంట్‌గా ఉంది. కొన్ని అప్లికేషన్స్ ఇమేజ్ క్రియేట్ చేస్తాయి. వాటినైతే ఈజీగా చేయగలుగుతాయి. అయి రన్ చేద్దాం. దానికి మనకి వేరే పద్ధతి ఉంది. చెప్పాను కదా మీకు. వేరే కాన్సెప్ట్ ఉంది. సో, దాన్ని కూడా మనం యూజ్ చేసుకుందాం. ఓకే. డేటా 1. ఏం రావట్లేదు. డేటాని ఏమి ఐడెంటిఫై చేయట్లేదు. అంటే ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. 100% సక్సెస్ ఉండదు. ఫెయిల్యూర్స్ ఉంటాయి. బట్ దానికి అందుకే ఆల్టర్‌నేటివ్స్ ఉంటాయన్నమాట. సో, ఏం రావట్లేదు. నో యూజ్. మనకి పీడీఎఫ్ అనేది చేసాం గదా! ఇది మనకి కొంచెం ఇలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఓకే. సో, వీటికేంటంటే నెక్స్ట్ క్లాస్‌లో మనం ఆల్టర్‌నేటివ్ బాట్స్ క్రియేట్ చేద్దాం. సో, క్రియేట్ న్యూ బాట్‌లో అంటే ఇక్కడ కాదు. దానికి సెపరేట్ సర్వర్ అన్నమాట అది. సో, అక్కడికి వెళ్దాం. సో, హోమ్‌లోకి వెళ్తే ఎక్స్‌ప్లోర్ ఆర్ హోమ్‌లో లేదు కదా! హోమ్‌లో లేదు. ఓన్లీ క్రియేట్ బాట్ ఉంది. సో, ఎక్స్‌ప్లోర్‌లోకి వెళ్తే అంటే కొన్ని వెర్షన్స్‌లో హోమ్‌లో ఉంటది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్స్‌ప్లోర్‌లో ఉంది. ఆటోమేషన్ 360లో ఐ మీన్ A360లో ఎక్స్‌ప్లోర్‌లో ఉంది. సో, క్రియేట్ ఎ బాట్ నార్మల్ జనరల్ బాట్ అంటే టాస్క్ బాట్ ఇది. దిస్ ఈస్ టాస్క్ బాట్ అంటారు. టాస్క్ బాట్ క్రియేట్ చేయటం. దిస్ ఈస్ ఐక్యూ బాట్. ఓకే. ఐక్యూ బాట్ అన్నమాట. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ని యూజ్ చేసి బాట్స్ దట్ లెవరేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ మిషన్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ బ్రింగ్ స్ట్రక్చర్ టు అన్‌స్ట్రక్చర్డ్ డేటా. అంటే ఇది ఏం చేస్తుంది అంటే అన్‌స్ట్రక్చర్డ్ డేటాని స్ట్రక్చర్డ్ డేటాగా మారుస్తుందన్నమాట ఇది. మారుస్తుంది. బట్ ఇవి అన్నిటిని చేయలేదు ఇది. కొన్నిటిని ఐ మీన్ ఆహ్, అన్నిటిని అంటే దీనికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. బట్ ఇది మాక్సిమం అనేది సాల్వ్ చేయగలుగుతుందన్నమాట. అంటే మనం ఇంతకుముందు పెట్టిన డేటా లాంటిది ఎక్కడ ఉండదు. మనం ఊరికే సింపుల్ అలా క్రియేట్ చేసాం. బట్ రియల్ టైమ్‌లో డేటా ఎలా ఉంటది ఏంటి అనేది నేను మీకు ఒకసారి నేను చూపిస్తాను. సో, ఇక్కడ ఓపెన్ ఐక్యూ బాట్ అన్నాం అనుకోండి. అది సెపరేట్ ఆహ్, ఇదన్నమాట. దీంట్లో మనము లెర్నింగ్ ఇన్‌స్టెన్స్ అనేది క్రియేట్ చేయాలి. లెర్నింగ్ ఇన్‌స్టెన్స్. చూడండి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 11 సపోర్ట్
is ending. As of June 22, Microsoft is ending support for Internet Explorer. Starting from June, please access your automation 360 control room from another web browser like Chrome or Edge antundi. More details are available to help. అంటే నేను present యూజ్ చేస్తుంది ఎడ్జే యూజ్ చేస్తున్నాను. నో ప్రాబ్లం, జస్ట్ మెసేజ్ ఇచ్చింది అంతే. ఎందుకంటే ఇవన్నీ లేటెస్ట్ వెర్షన్స్లోనే అప్డేట్ మనకి పనిచేస్తాయి. ఇలాంటి అప్లికేషన్స్, న్యూ అప్లికేషన్స్ వాడు చెప్తున్నాడు క్లియర్గా. యాజ్ ఆఫ్ జూన్ నుంచి పనిచేయదు అంటున్నాడు. జూన్ నుంచి అంటే వాళ్ళు నెక్స్ట్ వెర్షన్ అప్డేట్ చేస్తున్నారు జూన్ నుంచి, అంతే కదా. జూన్ 2022 నుంచి న్యూ వెర్షన్ అప్డేట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఓల్డ్ వెర్షన్స్లో పనిచేయదు. అసలు మనం వాడుతున్న ఎక్స్ప్లోరర్ 11లో వాడట్లేదు, మనం ఎడ్జ్లోనే వాడుతున్నాం. బట్ ఇది ఏంటంటే జనరల్గా వార్నింగ్ ఇచ్చింది, వాళ్ళు ఒక మెసేజ్ని పాస్ చేశారు అంతే. గాట్ ఇట్, ఓకే, నాకు ఓకే అని చెప్తున్నాను. ఇక్కడ ఇది లెర్నింగ్ ఇన్స్టెన్స్ అనమాట. ఇప్పుడు మనం క్రియేట్ చేసేది లెర్నింగ్ ఇన్స్టెన్స్. అంటే ఐక్యూ బాట్ ద్వారా అంటే దానికి లెర్న్ చేస్తాం మనం. నువ్వు ఇలా చేయాలి, ఈ డేటాని ఈ విధంగా, అంటే ఈ ఫైల్స్ని లో నుంచి ఈ డేటాని రీడ్ చేయాలి, నాకు ఈ డేటా కావాలి అని. మిషన్ లెర్నింగ్ అంటే అదే మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ యూజ్ చేసేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ లెర్నింగ్ ఇన్స్టెన్స్ అంటారు దాన్ని. లెర్నింగ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. ఓకే, క్రియేట్ లెర్నింగ్ ఇన్స్టెన్స్. ఫస్ట్ ఏం చేయాలి మనం ఇక్కడ? క్రియేట్ లెర్నింగ్ ఇన్స్టెన్స్ అంటారు దీన్ని. అంటే సెలెక్ట్ క్రియేట్ లెర్నింగ్ ఇన్స్టెన్స్ టు ఎక్స్ట్రాక్ట్ డేటా ఫ్రమ్ ఇన్వాయిసెస్. ఇఫ్ యూ నీడ్ టు train IQ bot for other type of documents, please select train other document options. వేరే ఇంకేదైనా మనం ట్రైన్ చేయాలనుకుంటే, ఓకే. లేదు ఇన్వాయిస్ అలాంటివి అయితే మనము డైరెక్ట్ ఇక్కడ ఇలా చేసుకోవచ్చు అనమాట. అంటే ట్రైన్ అదర్ డాక్యుమెంట్స్ అన్నాం అనుకోండి, ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ట్రైన్ అదర్ డాక్యుమెంట్స్ అంటే కమ్యూనిటీ సపరేట్గా ఐక్యూ బాట్స్కి వెళ్ళిపోయింది. ఐక్యూ బాట్ సర్వర్ కనెక్ట్ అవుతుంది, సపరేట్ అనమాట అది. అంటే మనం దీన్ని రన్ చేయాలి అంటే ఐక్యూ బాట్స్ని మనము అంటే ఐక్యూ బాట్స్ని యూజ్ చేసి ఏదైనా మనం వర్క్ చేయాలి అంటే మనకి టాస్క్ బాట్ అవసరం, ఐక్యూ బాట్ అవసరం. జస్ట్ దీని గురించి డీటెయిల్ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మనకి ఇది ఫెయిల్ అయింది కాబట్టి దీంతో ట్రై చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ దానికి సంబంధించిన ట్యూటోరియల్ కూడా ఇచ్చారు. ఓకే, క్విక్ స్టార్ట్ గైడ్ ఇచ్చారు, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పేసి డాక్యుమెంటేషన్ కూడా ఇక్కడే ఇచ్చేసారు. సో ఐక్యూ బాట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఐక్యూ బాట్ గురించి కంపల్సరీగా అడుగుతారు. సో ఐక్యూ బాట్ వచ్చేసి ఐక్యూ బాట్ ఈస్ ద ఓన్లీ AI సొల్యూషన్ దట్ యూ కెన్ క్విక్లీ ట్రైన్ టు ఆటోమేటికల్లీ రీడ్ అండ్ వెరైటీ ఆఫ్ కాంప్లెక్స్ డాక్యుమెంట్స్ అండ్ ఎక్స్ట్రాక్ట్ field level information. IQ bot gives you access to pre-trained AI modules, domains, for reading invoice, purchase orders, and other documents. It also allows to train your own domain to support new document type. మనం ప్రజెంట్ న్యూ డాక్యుమెంట్ టైప్లోనే ఉన్నాం. అది అంటే జనరల్గా కంపెనీస్లో ఇన్వాయిసెస్, పర్చేస్ ఆర్డర్స్ ఇలాంటివే ఉంటాయి, ఇలాంటి డాక్యుమెంట్సే ఉంటాయి మనము ఆటోమేషన్ చేయాల్సినవి. ఆల్మోస్ట్ ఏ కంపెనీ అయినా ఇన్వాయిసెస్ ఉంటాయి. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ అలాంటివి అయితే పర్చేస్ ఆర్డర్స్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. వాళ్ళే ఎక్కువ వాడుతుంటారు. సో దీని ప్రాసెస్ ఏంటంటే అప్లోడ్ ఫైల్ అండ్ ఎనలైజ్ అండ్ రివ్యూ, పబ్లిష్. ఫోర్ పాయింట్స్. అప్లోడ్ అంటే మనం దేన్నైతే మనం ట్రైన్ చేయాలనుకున్నాం దాన్ని అప్లోడ్ చేయాలి. చూడండి, ప్రిపేర్ అండ్ అప్లోడ్ శాంపిల్ డాక్యుమెంట్ ఒకటి ఇస్తే మిగతా వాటి అన్నింటినీ అదే పద్ధతిలో చేస్తుంది అనమాట. ఒక శాంపిల్ డాక్యుమెంట్ నేర్పించాలి దానికి. ఇలా ఉంటుంది డాక్యుమెంట్, దీన్ని నువ్వు ఈ విధంగా నువ్వు యాక్సెస్ చేయాలి, ఇలాంటి డేటా నువ్వు యాక్సెస్ చేయాలని చెప్పి బాట్కి ట్రైన్ చేయాలి మనం. ఐక్యూ బాట్కి దాన్నే మనము లెర్నింగ్ ఇన్స్టెన్స్ అంటాం. దీన్ని మనం ట్రైన్ చేయాలి, బాట్కి చెప్పాలి. బాట్ ఇంకా అలాంటి డాక్యుమెంట్ ఏమొస్తే దాన్ని మనం చెప్పినట్టు డేటాను తీస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే క్రియేట్ ఐక్యూ బాట్ లెర్నింగ్ ఇన్స్టెన్స్ అంటారు దాన్ని. నెక్స్ట్ ఎనలైజ్. ఐక్యూ బాట్ నువ్వు చెప్పినట్టు చేస్తుంది కదా, ఐక్యూ బాట్ విల్ ఆటోమేటికల్లీ ఆర్గనైజ్ సిమిలర్ డాక్యుమెంట్స్ ఇంటూ గ్రూప్స్ అండ్ మ్యాప్ ఫీల్డ్స్ విత్ ఏరియా ఆన్ ద డాక్యుమెంట్. అది ఎనలైజ్, అది చేస్తుంది సంథింగ్. తర్వాత రివ్యూ ఉంటుంది. యూ విల్ రివ్యూ ఫీల్డ్స్ మ్యాపింగ్ ఫర్ ఈచ్ గ్రూప్ అండ్ మేక్ నెసరీ
కరెక్షన్స్. అది సంథింగ్ చేస్తుంది కదా! ఓకే. చేసి మనల్ని అడుగుతుంది. ఓకే. ఇది కరెక్టేనా అడుగుతుంది. అడిగినప్పుడు ఓకే. నువ్వు కరెక్ట్ అయితే ఓకే. లేదంటే ఇలా కాదు, ఇలా అని చెప్పాలి. ఓకే. నెసెసరీ కరెక్షన్స్. IQBot will learn from these corrections and improve the accuracy of data extraction. నువ్వు చెప్పిన కరెక్షన్స్‌తో అది IQBot దాన్ని నేర్చుకుంటుంది. నేర్చుకొని వాటిని కరెక్ట్ చేసుకుంటుంది ప్రాబ్లమ్స్‌ని. తర్వాత ఏం చేస్తాం? పబ్లిష్. ఆఫ్టర్ కంప్లీటింగ్ IQBot ట్రైనింగ్, యూ కెన్ యూజ్ ద లెర్నింగ్ ఇన్స్టెన్స్ ఇన్ ప్రొడక్షన్ బై కాలింగ్ ఇట్ ఫ్రమ్ RPA టాస్క్బాట్స్. టాస్క్బాట్ నుంచి మనం దాన్ని IQBotsని యూజ్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి అది. ఓకే. సో అది మన నెక్స్ట్ క్లాస్‌లో ఉంటది. జస్ట్ దీని గురించి మీకు ఇది బిగ్ కాన్సెప్ట్ కాబట్టి ఇది కూడా IQBot అనేది. నేను ఈరోజు అది మనకి వర్కౌట్ కాలేదు కాబట్టి దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. అండ్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ ఇది క్రియేట్ న్యూ లెర్నింగ్ ఇన్స్టెన్స్. ఓకే. దీంట్లో కంప్లీట్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అంటుంది. ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్, ఇన్స్టెన్స్ నేమ్, ఇమేజ్ రీడింగ్, IMG రీడింగ్ ఇన్స్టెన్స్, INS ఉందాం లేదా పూర్తిగా ఇద్దాం, మళ్ళీ గుర్తుండదు మనకి. సో దాని రిలేటెడ్ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. ఈ ఫీల్డ్స్ కూడా అడుగుతారు ఇంటర్వ్యూస్లో, గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ ద స్టెప్స్ అంటారు. అండ్ అండ్ డాక్యుమెంట్ టైప్ ఏంటి? డాక్యుమెంట్ టైప్ ఏంటి? ఇక్కడ చూడండి చాలా రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి. అది డాక్యుమెంట్ టైప్స్ ఆర్ అవైలబుల్. బ్యాంక్ స్టేట్మెంట్, క్రెడిట్ మెమో, ఇన్వాయిస్, పర్చేస్ ఆర్డర్, యూటిలిటీ బిల్స్, అదర్స్. మందేంటి? అదర్ అన్నమాట. అయ్యే కాదు మంది అదర్. అంటే మనం దీనికి అందుకే అదర్ కాబట్టి మనము అదర్ డాక్యుమెంట్స్కి వచ్చాం. ప్రైమరీ లాంగ్వేజ్ ఆఫ్ డాక్యుమెంట్, సో ఇంగ్లీష్. అండ్ కస్టమ్ డాక్యుమెంట్ టైప్, స్టూడెంట్ మార్క్స్, అని ఇస్తున్నాను నేను. అప్లోడ్ యువర్ డాక్యుమెంట్, సో బ్రౌజ్. ఓకే. ఎక్కడుంది మంది? డెస్క్టాప్ పైన ఒకటే శాంపిల్ తీస్తున్నాను అంతే. నేను శాంపిల్ కూడా అక్కడి నుంచి తీసుకుంటున్నాను. అక్కడి నుంచి తీసుకుంటున్నాను. ఓకే, గుడ్. 1 ఫైల్ అప్లోడెడ్. మనకేదైనా నువ్వు ప్రాక్టీస్ చేయడానికి, నువ్వు నేర్చుకోవడానికి నీకు ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే ఇక్కడ దొరుకుతాయి. డాక్యుమెంట్ శాంపిల్ డాక్యుమెంట్స్. ఓకే. We have provided a set of sample documents for different domains. Download the documents. If you don't have your own, or if you want to see how other type of documents are processed. ఓకే. ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. నువ్వు క్రియేట్ చేసుకోకుండా నువ్వు ప్రాక్టీస్ చేయడానికి కావాలంటే ఇక్కడ నుంచి నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ డౌన్లోడ్ అయినాయి ఆల్రెడీ, అలా ఉన్నాయి. వాటిని తర్వాత చూద్దాం వాటి సంగతి. సో ఇక్కడైతే మన ఫైల్లో ఒకదాన్ని మనం ట్రై చేస్తున్నాం దీన్ని. సో ఫీల్డ్స్ ఎక్స్ట్రాక్షన్, ఇక్కడేమి అదర్ డాక్యుమెంట్ అన్నాం కాబట్టి ఇక్కడ ఏం ఫీల్డ్స్ ఇవ్వలేదు మనకు. అది ఫామ్ ఫీల్డ్స్ అంటుంది. యాడ్ ఎ ఫామ్. సో ఇలా ఎగ్జాంపుల్, సో ఇలా ఏమైనా ఉంటే ఎగ్జాంపుల్ ఆఫ్ రిపీటెడ్ సెక్షన్స్ అలాంటివి ఉండాలి. ఉంటేనే మనకి వీలవుతుంది అనమాట. సో ఇక్కడ అలాంటిది ఏమైనా ఉందా? ఆప్షనల్ అంటుంది. అది ఏం లేవు మనకేం లేవు. క్రియేట్ కస్టమ్. ఓకే. అండ్ టేబుల్ రిపీటెడ్ సెక్షన్ ఫీల్డ్స్, ఇది మనకు ఉంది. బట్ ఇక్కడ ఆప్షన్ అయితే రావట్లేదు ఇంకా. యాడ్ టేబుల్ రిపీటెడ్ సెక్షన్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేమేనా? ఎస్, నేమ్. యాడ్ టేబుల్కి సంబంధించింది. మనకు అదొక్కటి చాలు. చూద్దాం. యాడ్ ఫామ్ ఫీల్డ్స్ కాదు, టేబుల్ ఫీల్డ్స్ ఇవి, అందుకే ఇక్కడికి వచ్చి చేసాం మనం. అండ్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. సో అబీ కానీ ఇక్కడ కొన్ని మనకి మైక్రోసాఫ్ట్ అజ్యూర్ APIs కానీ, గూగుల్ వెర్షన్ APIs కానీ ఇలా ఉన్నాయి. సో నేను ఇక్కడ
అబి తీసుకుంటాను బై డిఫాల్ట్. అబి మనకి ఆటోమేషన్ డెలివరీకి డిఫాల్ట్ అబి ఉంటుంది. ఓసిఆర్ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఇంజిన్ అనమాట అది. ఓకే. అండ్ మై పీడిఎఫ్ డాక్యుమెంట్స్ డు నాట్ హ్యావ్ ఇమేజెస్ అని చెప్పాలి. బట్ ఇక్కడ ఇంకోటి ఏంది, చెక్ బాక్స్ ఆటో డిటెక్షన్, డిటెక్ట్ చెక్ బాక్సెస్, డిటెక్ట్ చెక్ బాక్సెస్. ఓకే, ఇవన్నీ కాదు అసలు మనకి పీడిఎఫ్కి ఇది మనకి సెట్ అవుతుంది. సెలెక్ట్ ది ఆప్షన్ విల్ యూజ్ ఇమేజెస్ కూడా ఉన్నాయి అని చెప్తున్నాం మనం. ఇమేజెస్ అది మనది అసలు ఇమేజే మనది క్రియేట్ ఇన్స్టెంట్స్ అండ్ ఎనలైజ్. సో అసలు మనం ఇమేజే మనకి అది. ఓకే, చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అది వర్క్ చేస్తుంది. ఎస్టిమేటెడ్ టైం రిమైనింగ్ 1 minute, ఎనలైజింగ్, అప్లయింగ్ క్లాసిఫైర్. సో సంథింగ్ లోడింగ్ డాక్యుమెంట్ అంటుంది. సో సంథింగ్ అది తీసుకొచ్చింది. ఇక్కడ చూడండి, అంటే మనకి ఇప్పుడు థర్డ్ స్టెప్ అనమాట. మనము లోడ్ చేసాం అండ్ ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసాం అండ్ ఇక్కడ రివ్యూ అనమాట ఇది. ఓకే, రివ్యూలో ఉన్నాం మనం. ఇక్కడ చూద్దాం, అక్కడ సంథింగ్ అది తీసుకొచ్చింది. నేమ్ అనే కాలం ఇచ్చాం మనం ఇక్కడ, టేబుల్ కాలం నేమ్, డేటా టైప్ టెక్స్ట్. ఇక్కడ నేమ్ అనేది హైలైట్ చేసింది చూడండి, రికగ్నైజ్ చేసింది నేమ్ అండ్ ఫీల్డ్ ఆప్షన్స్ రిక్వైర్డ్, ఆప్షనల్ కాదు. అండ్ స్టార్ట్ విత్, ఎండ్స్ విత్, అలాంటి ఏమైనా పెట్టుకోవాలంటే ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు. స్టార్ట్ విత్ అలా చూడండి, వీటన్నిటిని అది హైలైట్ చేసుకుంది, అది ఐడెంటిఫై చేసింది. ఓకే, సో ఇక్కడ నేమ్ అనే ఫీల్డ్ టైటిల్ వచ్చేసి నేమ్, ఫీల్డ్ లేబుల్ నేమ్ అండ్ నేమ్ అనేది వచ్చేసింది. హలో, ఓకే. సో ఇక్కడ అది డేటా టైప్ టెక్స్ట్ ఐడెంటిఫై చేసింది, ఫీల్డ్ నేమ్స్ ఐడెంటిఫై చేసింది. ఇక్కడ నేమ్ అని ఫీల్డ్ టైప్ లేబుల్ వచ్చేసి నేమ్ అంట, కరెక్టే కదా. ఫీల్డ్ వాల్యూ నేమ్ కాదు, ఇది ఫీల్డ్ వాల్యూ నేమ్ అని వచ్చింది, ఫీల్డ్ వాల్యూ కూడా. సో ఫీల్డ్ వాల్యూ, దిస్ ఇస్ ఫీల్డ్ వాల్యూ, ఇది కాదు ఫీల్డ్ వాల్యూ. ఫీల్డ్ లేబుల్ నేమ్, ఫీల్డ్ వాల్యూ ఏంటి, ఫీల్డ్ వాల్యూ వచ్చేసి దిస్ వన్, ఫీల్డ్ వాల్యూ రాము అనమాట. ఓకే, ఫీల్డ్ వాల్యూ రాము. ఇలా మనము నేమ్ అంటే ఫీల్డ్ లేబుల్ వచ్చేసి నేమ్, ఫీల్డ్ వాల్యూ వచ్చేసి కూడా నేమ్ తీసుకుంది ఇందాక. మనం ఇలా కాదు అని చెప్పి మనం దాన్ని ట్రైన్ చేసాం. ఇలా కాదు, ఫీల్డ్ నేమ్ రాము తీసుకోవాలి అని చెప్పాం. ఓకే, అంటే ఇవి మనం ఒక్కొక్కటి అలా లెర్న్ చేసుకుంటూ వెళ్తేనే వస్తుంది. అండ్ లాజిక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సమ్ లాజిక్ కూడా ఉంది. ఓకే, లాజిక్ ఓపెన్ కాలేదు, చూద్దాం. మనం ఇంతకుముందు అసలు ఏం ఓపెన్ కాలేదు కదా, ఐక్యూ బాట్స్తో ఎలా ఓపెన్ చేయొచ్చు అనేది చూస్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ. ఓకే, సేవ్ అండ్ గో టు నెక్స్ట్ గ్రూప్. ఓకే, సేవ్ అండ్ క్లోజ్. సి ఎక్స్ట్రాక్షన్ రిజల్ట్ చూద్దాం, అవి తర్వాత చూద్దాం. సి ఎక్స్ట్రాక్షన్ రిజల్ట్. మనం ఈ టాపిక్ టుమారో చెప్పుకుంటాం స్టూడెంట్స్. జస్ట్ ఇంకొక 5 to 10 minutes లో మన క్లాస్ ఓవర్ అవుతుంది. యా, చూసారా, టేబుల్ రిపీటెడ్ సెక్షన్ 1 రాము, కిరణ్, వీటన్నిటిని ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసింది. మనం కావాలంటే ఫిల్టర్స్ కూడా పెట్టుకోవచ్చు. మనం కావాలనుకుంటే ఫిల్టర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ మిషన్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్స్ యూజ్ చేసి దీన్ని డెవలప్ చేశారు ఐక్యూ బాట్స్. అందుకని చెప్పేసి దీంట్లో ఫెయిల్యూర్ అనేది చాలా తక్కువ ఉంటుంది.
మనం దీంట్లో కావాలనుకుంటే అన్ని నేమ్స్ వద్దు అనుకుంటే మనం స్టార్ట్ విత్ ఆర్ చూడండి. స్టార్ట్స్ విత్ ఆర్ అన్నాం అనుకోండి. స్టార్ట్స్ విత్ ఆర్ పడట్లేదా? ఏమైంది దీనికి? ఓకే. సో నెక్స్ట్ చూద్దాం అది. సో ది ఎక్స్ట్రాక్ట్ రిజల్ట్ అలా ఇచ్చింది. అండ్ సేవ్ అండ్ క్లోజ్ మనకు చాలు. సేవ్ అండ్ గో టు నెక్స్ట్ గ్రూప్ మనకి అవసరం లేదు ఇంకా వీటన్నిటిని. నెక్స్ట్ సేవ్ అండ్ క్లోజ్. క్లిక్ చేశాను. బట్ అది రెస్పాండ్ అవ్వలేదు. చూద్దాం అవుతుందేమో. సేవ్. Save and go to next group. Are you sure you want to save the current? Yeah. Yes, save. End of group queues. Close. There are no groups left in the queue. Close. Yes, learning instance అనేది మనకి ఒకటి క్రియేట్ అయింది ఇక్కడ. లెర్నింగ్ ఇన్స్టెన్స్. సో దాన్ని మనము యూజ్ చేసుకోవచ్చు. దాని సమ్మరీ, స్ట్రింగ్, స్టూడెంట్ మార్క్స్ అనేది డొమైన్, ఎన్విరాన్మెంట్, స్టేజింగ్ అండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇలా మొత్తం లెర్నింగ్ ఇన్స్టెన్స్ అనమాట ఇది. సో ఇది మనకి వచ్చేసింది. సెట్ టు ప్రొడక్షన్ అంటే సో ప్రొడక్షన్కి వెళ్ళిపోతుంది అనమాట. సెట్ టు ప్రొడక్షన్ అంటే డూ యూ వాంట్ టు సెట్ ద లెర్నింగ్ ఇన్స్టెన్స్ టు ప్రొడక్షన్? yes, send to production. Okay, send to production. Next step. Hello. ఓకే, సో క్రియేట్ చేసాం, క్లాసిఫై చేసాం అండ్ ట్రైన్ చేసాం, ప్రొడక్షన్లోకి తీసుకెళ్తున్నాం. ఓకే, ప్రొడక్షన్లోకి అవైలబుల్లో ఉంచాం అనమాట దీన్ని. ఇది ఓకే అయింది కాబట్టి. అండ్ కావాలంటే మనము వాలిడేట్ చేసుకోవచ్చు, మళ్ళా ట్రైన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ లెర్నింగ్ ఇమేజ్ రీడింగ్ లెర్నింగ్ ఇన్స్టెన్స్ ప్రొడక్షన్కి మనకి అది ఓకే అయిపోయింది. సో వాలిడేట్ చేయొచ్చు కావాలనుకుంటే. నో డాక్యుమెంట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ వాలిడేషన్ అంటుంది, అంటే మనం ఇంకేమీ లేవు కాబట్టి. ఓకే, 100% యాక్షన్స్. సో ఇవన్నీ లెర్నింగ్ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయిపోయింది. మనం కావాలనుకుంటే న్యూ ఇన్స్టెన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ ఇన్స్టెన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకొని మనం వీటిని ఈ టాస్క్ బాక్స్లో మనం యూజ్ చేసుకుంటాం. టాస్క్ బాక్స్లో మనం వాటిని యూజ్ చేసుకుంటాం. టాస్క్ బాక్స్లో ఓకే, నో లెర్నింగ్ ఇన్స్టెన్స్ అంటుంది. ఇంకా ఇది ఇక్కడ ఉన్నాయి యాక్షన్స్, ఫైల్స్ ఆఫ్ ఐక్యూ బాట్స్, బి ఆల్ ఫీల్డ్స్. న్యూ ఇన్స్టెన్స్ అవసరం లేదు, దీన్ని క్లోజ్ చేద్దాం.
అండ్ మేబీ సమ్ టైమ్ తర్వాత రావచ్చు, అది రిఫ్రెష్ చేస్తే. డాక్యుమెంట్ టైప్, ప్రొవైడర్ నేమ్ బేస్డ్, రిఫ్రెష్ చేస్తే రావట్లేదు మనకి, ఇక్కడ వస్తుంది, తర్వాత వస్తుంది. ఓకే, సో మళ్ళీ రీలాగిన్ అవటం మళ్ళీ అది చేస్తే వస్తాయి. అది స్టూడెంట్స్ మనకి ఈరోజు క్లాసు. సో మీరు ఒక్కసారి పీడిఎఫ్ ఫైల్స్ని రీడ్ చేయండి పక్కగా, వాటిని ఫిల్టర్ చేయండి. అంటే మల్టిపుల్గా క్రియేట్ చేసి, ఐ మీన్ మల్టిపుల్ ఓసిఆర్స్ని యూజ్ చేసి మనకు కావాల్సిన డేటాని మనకి వాటికి ఫిల్టర్స్ ఎలా వాడాలి ఏంటి అనేది ప్రాక్టీస్ చేయండి ఈరోజు. సో టుమారో మనకి ఐక్యూ బాట్స్ గురించి ఫస్ట్ నుంచి మనకి అంటే ఫ్రమ్ బేసిక్స్, అంటే టాస్క్ బాట్స్ అండ్ ఐక్యూ బాట్స్. అంటే ఓల్డర్ వెర్షన్స్లో మెటాబాట్స్ అని ఇంకోటి ఉండేది. ఓల్డర్ వెర్షన్స్లో మెటాబాట్స్ అని, ఇక్కడ మెటాబాట్స్ ఉండవు. సో ఓన్లీ మనకి టాస్క్ బాట్ అండ్ ఐక్యూ బాట్ మాత్రమే ఉంటుంది. సో వాటి గురించి మనము నెక్స్ట్ ఐక్యూ బాట్ గురించి టుమారో క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? సో చాలు ఈరోజు. ప్లీజ్